తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అయింది. కాసేపట్లో పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పళనిస్వామితో పాటు మొత్తం 30 మంది నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం గోల్డెన్ బే రిసార్ట్ నుంచి రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు పళనిస్వామి వర్గం నేతలు. అయితే మెరీనా బీచ్ లో అమ్మ సమాధి దగ్గర నివాళులర్పించిన నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఇక మెజార్టీ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు పళనిస్వామి. ప్రభుత్వంలో ప్రధానమైన హోం, ఆర్థిక, ప్లానింగ్, హైవేలు, ఇరిగేషన్ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు పళనిస్వామి. ఇక మొత్తం 30 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు సామి. సి శ్రీనివాసన్ అటవీ శాఖ, కెఏ సెంగొట్టియన్ విద్యాశాఖ, కె రాజు సహకార శాఖ మంత్రి, పి తంగమణి విద్యుత్, ఎక్సైజ్, ఎస్పీ వేలమణి మున్సిపల్ శాఖ, డి జయకుమార్ మత్స్యశాఖ, సివి షణ్ముగం న్యాయశాఖ, కెపి అంబలగన్ ఉన్నత విద్యాశాఖ, వి సరోజ సామాజిక సంక్షేమ శాఖ, ఎంసి సంపత్ పరిశ్రమల శాఖ, కెసి కరుపనన్ పర్యావరణ శాఖ, ఆర్ కామరాజ్ పౌర సరఫరాలు, ఓఎస్ మణియన్ జౌళి శాఖ, కె రాధాకృష్ణన్ పట్టణ గృహ నిర్మాణ శాఖ, జి భాస్కరన్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఎస్ రామచంద్రన్ దేవాదాయ శాఖ, ఎస్ వలర్మతి వెనుకబడిన తరగతులు మైనార్టీ సంక్షేమం, పి బాలకృష్ణారెడ్డి పశు సంపదార్థక శాఖ, సి విజయభాస్కర్ వైద్య కుటుంబ సంక్షేమం, ఆర్ దొరల్కున్ను వ్యవసాయం, కడంబూర్ రాజు సమాచార ప్రసారాలు, ఆర్బి ఉదయ్ కుమార్ రెవెన్యూ, ఎన్ నటరాజన్ టూరిజం, కెసి వీరమణి వాణిజ్య పన్నులు, రాజేంద్ర బాలాజీ పాల ఉత్పత్తుల డైరీ అభివృద్ధి, పి బెంజమిన్ గ్రామీణ పరిశ్రమలు, నీలోఫర్ కఫీల్ కార్మిక శాఖ, ఎంఆర్ విజయభాస్కర్ రవాణా శాఖ, ఎం మణికందన్ ఐటీ శాఖ, విఎం రాజలక్ష్మి ఆది ద్రవిడ గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించారు. ఈ మొత్తం 31 మందితో కేబినెట్ కొలువుదీరనుంది. మరిన్ని డీటెయిల్స్ బుచ్చన్న చెన్నై నుంచి అందిస్తారు. బుచ్చన్న, ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభం కానుంది? నిన్నటి వరకు ఇవాళ పొద్దున 11 గంటల వరకు ఏఐడిఎంకే శశికళ శిబిరంలో ఉన్న ఆందోళన అంతా పోయింది, ఆవిరైపోయింది. ఇక్కడ వందలాది మంది వేలాది మంది ఆ శశికళ మద్దతుదారులు పళనిస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు. రాజ్భవన్ బయట కోలాహలం ఉంది, పతాకులు కాలుస్తున్నారు, జెండాలు 2 ఆకుల గుర్తు జెండాలు పళనిస్వామి, శశికళ, జయలలిత వీళ్ళ బొమ్మలతో ఊరేగింపు చేస్తున్నారు. భారీ భారీ బలమైన ర్యాలీగా ఇక్కడికి రాజ్భవన్ కు చేరుకున్నారు. లోపలికి కాన్వాయ్ వెళ్లిపోతున్నది. ఎమ్మెల్యేలు 31 మంది మంత్రులు ఇక్కడికి వస్తున్నారు. ఈయనతో పాటుగా 31 మంది ఫుల్ ప్లేజ్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నది. ఇక్కడ పతాకులు కలిసి వాళ్ళ ఆనందోత్సవాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా, ఎవరు ముఖ్యమంత్రి అనే ఆ మీమాంస నుంచి ఒక గందరగోళమైన పరిస్థితి నుంచి స్పష్టమైన మెజార్టీతో పళనిస్వామి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కొద్ది నిమిషాల్లో, ఒక 5-10 నిమిషాల లోపలనే ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర వేలాది మంది ఏఐడిఎంకే శశికళ వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా గోల్డెన్ రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాజ్భవన్ కు చేరుకుంటున్నారు. ప్రధానంగా ఇతను వస్తాడా లేదా, అసలు ఏం జరుగుతుందనే ఒక గందరగోళం ఉన్నది.
గందరగోళం పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చిన నాయకులంతా రోడ్డు పక్కగా నిలబడి ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్లిపోయే వాళ్ళు. కానీ ఈవేళ మాత్రం ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, బాణసంచాలు గాలుస్తున్నారు. రోడ్డు ఈ మొత్తం రోడ్డుకు 4 వైపులా రాజ్భవన్కు వచ్చే రహదారులు మొత్తం కూడా ఆ అన్నాడీఎంకే కార్యకర్తలు శశికళ మద్దతుదారులతో నిండిపోయింది. లోపలికి వారి నాయకులు వెళ్లిపోయారు. బయట వీరి కోలాహలం కనపడుతూ ఉన్నది. భారీ ఎత్తున తమ విజయాన్ని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం రాజ్భవన్ బయట ఉన్న విజువల్స్ మనం చూస్తే కనుక, రాజ్భవన్ బయట ఉన్న కోలాహలం చూస్తే కనుక ఇన్ని రోజులు లోపల ఉన్న ఆవేదన, ఇన్ని రోజులు గూడు కట్టుకొని ఉన్న బాధ మొత్తం కూడా అది బద్దలైపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో, మొత్తం విషాదం పోయిన తర్వాత ఎట్లా ఉంటుందో, చీకటి పోయిన తర్వాత వెలుగు వస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫీలింగ్ తోని శశికళ మద్దతుదారులు ఉన్నారు. ఆనందంగా ఉత్సాహంగా కేరింతలేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. సహజంగానే వీరు ఆనందం వస్తే నిన్న ఎట్లుంటుందో మనం చూసాం. తర్వాత నిన్న మొన్న వరుసగా చూస్తూనే ఉన్నాం జరిగిన పరిణామాలను కూడా. ఇవాళ ఏకంగా ప్రమాణ స్వీకారానికి రావడంతో వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం అతి కొద్ది మంది మాత్రమే, శశికళ వర్గానికి సంబంధించిన లేకపోతే కనుక ఎమ్మెల్యేల వెంట వచ్చిన నాయకుల్లో కొంతమంది మాత్రమే. ఇక్కడ ఉన్నట్లు 100 మంది 1000 మంది కూడా అతి కొద్ది మంది కింద లెక్క. ఎందుకంటే బయట జరుగుతున్న వ్యవహారం పరిణామాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజ్భవన్ దగ్గర నాయకులు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడే కొద్దిసేపటి కింద మరికొంతమంది నాయకులు వెళ్తూ ఉన్నారు. ఇంకా కార్లు లోపలికి వెళ్తూనే ఉన్నాయి. ఇంకా 5-10 నిమిషాల లోపల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. పూర్తి స్థాయి కేబినెట్ మొత్తం 31 మంది శాఖలు పూర్తి స్థాయి కేబినెట్ రాబోతున్నది. బహుశా మీకు శబ్దాలు కూడా వినిపించే ఉంటాయి, పటాకులు కాల్సిన శబ్దాలు కూడా వినిపించే ఉంటాయి. రాజ్భవన్ బయట ఇది ఎక్కడికక్కడ ఇక్కడ మనం రేహాన చూస్తే కనుక పటాకులు కాల్చి ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. వాతావరణం మొత్తం కూడా కోలాహలంగా మారిపోయింది. రాజ్భవన్ బయట ఎంత మంది ఉంటారు, 2 రోజులు ఉంటారో తెలియదు కానీ ఇప్పటికైతే ఈ మేఘాలను తొలగిపోయినాయి. ఇప్పటికైతే క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడినట్లే తమిళనాడులో ఈ గడిచిన వారం 10 రోజులుగా ఉన్న గందరగోళం అంతా వెళ్లిపోయింది. కాబట్టి ప్రస్తుతం మనం ఇక్కడ చూసే దృశ్యాలు కూడా మహిళలు అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి రూరల్ తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఇక్కడికి చేరుకున్నారు. అర్బన్ లో ఉన్న వాళ్ళకంటే కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చేరుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీగా ఉన్న వాళ్ళు మన్నార్గుడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇందాక మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మన్నార్గుడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. శశికళ వర్గం విజయం సాధించడంతో బహుశా ఆ గ్రామానికి సంబంధించిన చాలా మంది ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం టీవీలలో చూస్తున్న వాళ్ళను మెజారిటీ పీపుల్ వాళ్ళంతా కూడా మన్నార్గుడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఆనందం కోలాహలంలో వాళ్ళదే ఎక్కువ కనిపిస్తున్నది. శశికళ మీద వచ్చిన అభియోగాలు, విమర్శలు, ఆమె జైలుకు వెళ్ళిన తర్వాత జరిగిన వాతావరణము, జైలుకు వెళ్ళిన తర్వాత పటాకులు కాల్చుకోవడం, ఇవన్నీ కూడా చూసిన శశికళ శిబిరం ఇప్పుడు దానికి రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నది. రాజ్భవన్ దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ లోపుగానే 5 గంటల కల్లా దాదాపుగా కార్యక్రమం మొత్తం పూర్తి అయిపోతుంది. లోపల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతున్నది. ఇక మరికొద్దిసేపట్లో తమిళనాడు రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కొత్త ప్రభుత్వం వచ్చినట్లే ఆ ఆనందం కూడా, వ్యవహారం కూడా మనకు రాజ్భవన్ బయట తెలుస్తూ ఉన్నది. బుచ్చన్న, అయితే మీరు చెప్పినట్టు కొన్ని శాఖల్ని కేటాయించి ప్రధానమైన శాఖలను పళనిస్వామి దగ్గరే ఉంచుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? వీటిని ఎప్పుడు కేటాయించే అవకాశం ఉందంటారు? దీంట్లో ఎందుకంటే దీనికి కొంత వాళ్ళు శాఖల కేటాయింపు కూడా తెలివిగానే చేసినట్టు. అది ప్రధానమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, ప్లానింగ్, హైవేస్, ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆయుపట్ట లాంటివి. ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకున్నారు. మరి ముందు జరగబోయే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది కాబట్టి ముందు జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఈ 15 రోజుల లోపల గనక మొత్తం పరిస్థితి చక్కబడి బల నిరూపణ మొత్తం అయిపోతే గనక ఇక ముందు రోజుల్లో వైరి వర్గం పైన కానీ, ఇతరుల పైన కానీ, తనను వ్యతిరేకించిన వాళ్ళపైన, ఇతరులపైన ఎట్లాంటి ప్రయోగాలు ఉంటాయో, మరి ఎట్లా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో, పార్టీని చీల్చిన వారి పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటుందో, వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారో తెలియదు. కానీ ఈ పళనిస్వామి దగ్గర అత్యంత కీలకమైన శాఖలను ఆయన దగ్గరనే ఉంచుకున్నారు. ఈ కీలకమైన శాఖలు ఉంచుకోవడం వెనుక కూడా ఒక వ్యూహం ఉన్నట్లే ఉంది. అది ఆ పకడ్బందీ ప్లాన్ తోనే వాళ్ళు చేసుకున్నట్టు తెలుస్తున్నది. నిన్న శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత ఎంత విషాదం ఉన్నదో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అంతకు రెట్టింపు ఆనందాన్ని పళనిస్వామి శిబిరం వ్యక్తం చేస్తున్నది. శాఖల కేటాయింపులో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకొని, నాయకుల శక్తి సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని ఈ శాఖల కేటాయింపు జరిగింది. కీలకమైన శాఖలు, ముఖ్యమైన శాఖలు రాష్ట్ర ప్రజానికాన్ని,
ప్రభుత్వాన్ని ఈ ప్రభావితం చేసే శాఖలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే శాఖలు, అత్యంత కీలకమైన శాఖలను కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకున్నారు. ముందు ఏమైనా జరిగినా కూడా ఆ ప్రభావాలు అన్ని కూడా, నిర్ణయాలన్నీ కూడా తాను తీసుకునే విధంగా, వాటి ప్రభావాలన్నిటి దాని అంచనా వేసుకోవడానికి తనకు వీలయ్యే విధంగా, తానే అన్నయ్య వివరించే విధంగా పళనిస్వామి ముఖ్యమంత్రి వద్దనే అన్ని ఆయన్నే ఉంచుకున్నారు. మిగతా శాఖలు అంటే కొంత దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉన్నాయి, ప్రజలతో కొన్ని నేరుగా సంబంధం ఉన్నాయి, ప్రజలతో నిత్య వ్యవహారాలతో సంబంధం ఉండే కొన్ని శాఖలు, ఇట్లాంటి కొన్ని మాత్రమే వారి సీనియర్ని బట్టి, అనుభవాన్ని బట్టి వచ్చింది. అందులో తెలుగు వాళ్ళైన బాలకృష్ణారెడ్డికి, తెలుగు ఆరిజిన్ ఉన్న బాలకృష్ణారెడ్డి కూడా పశుసంవర్ధక శాఖ ఒక శాఖ కూడా వచ్చింది. ఇది మొత్తం ఈ క్యాబినెట్ కూర్పుగా లేకపోతే కనుక ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఉంచుకోవడం కానీ వీళ్ళు చాలా ముందు జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా అన్ని ఆలోచించే చేసినట్టు తెలుస్తున్నది. వారి మొత్తము ఈ 2-3 రోజుల కాలంలో వాళ్ళు అన్నింటిపైన చర్చ చేసుకున్నారు, అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు. అందుకోసమనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కి పిలుపు రాగానే మొత్తం మంత్రిత్వ శాఖ జనరల్ గా అయితే కనుక ఏ మంత్రి ఎవరు ఉండాలి, ఏ మంత్రిత్వ శాఖ ఎవరు తీసుకోవాలి దానిపైన రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. కొందరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, నిరసన గళాలు ఉంటాయి. అవన్నీ ఏవీ లేవు, సాఫీగా జరిగిపోతున్నది. అంటే ముందు జాగ్రత్తగా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొని జాబితా తయారు చేసుకొని పకడ్బందీ ప్లాన్ తోనే వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్లిపోయినరు, ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తమైనరు. ఇక కార్యాచరణలో ఉండబోతున్నారు, కార్యాచరణలోకి దిగబోతున్నారు. బయట రాజభవన్ బయట భారీ ఎత్తున శశికళ మద్దతుదారులు, పళనిస్వామి మద్దతుదారులు భారీ ర్యాలీ తీస్తున్నారు. రాజభవన్ బయట దృశ్యాలు ఇదంతా కూడా కోలాహలమైన వాతావరణం కనబడుతున్నది. రాజభవన్ గేట్ నుంచి మొదలుకుంటే దానికి ఎదురుగుండా ఉన్న రోడ్లన్నీ కూడా పోలీసులు, ఏఐడిఎంకే శశికళ వర్గం మద్దతుదారులతో నిండిపోయింది. ఈ రోడ్డంతా కూడా సాధారణంగా ఈ రోడ్డంతా కూడా ఎప్పుడు వాహన రద్దీతో ఉంటుంది. మన హైదరాబాద్ లో పంజాగుట్ట, బేగంపేట ఈ ఏరియాలో ఉన్నట్టుగా ఈ రోడ్డు కూడా ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ ఇది. ఐటీ సెక్టార్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చే ప్రధానమైన రహదారి ఇది. ఇక్కడ ఈ టైంలో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, అంతకంటే ఎక్కువగా ఏఐడిఎంకే శశికళ వర్గం మద్దతుదారులు ఇక్కడ చేరుకున్నారు. బయట ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు, లోపల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. అంతా ప్లాన్ ప్రకారం, అంతా ముందు అనుకున్నట్లుగానే పకడ్బందీగా వీళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నారు. ఇక 15 రోజుల లోపల బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా తన మద్దతు ఏమిటో, పరోక్షంగా తన బలమేమిటో ఇప్పుడు చూయించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా గవర్నర్ కు చూయించే అవకాశం ఉంది. దీంతో పాటుగా మీడియాలో ఇన్నాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది ఇవాళ కార్యాచరణలో చూపిస్తున్నారు. ఆ పళనిస్వామికి ఉన్న మద్దతు ఎంత, పలుకుబడి ఎంత, ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యేల ఎంత మధ్య కూడా తేలిపోయింది. వీళ్ళందరూ ఎవరు కూడా అధికార కేంద్రానికి దగ్గరలో ఉంటారు. అధికారం పళనిస్వామి దగ్గర ఉంది, అధికారం శశికళ దగ్గర ఉంది, అధికారం చీలిక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఉంది. కాబట్టి వీరి దగ్గరికి మిగతా వాళ్ళు వస్తారనే ధీమా వ్యక్తమవుతున్నది. ఇక తమకు తిరుగులేదనే ధీమాను, తమకు తిరుగులేదనే అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనకు నిన్న మొన్న మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. ఎవరికి ఎటు అనే ఒక అంచనా లేని విధంగా పరిస్థితి తయారైంది, గందరగోళంగా ఉన్నది. ఎట్టకేలకు ఇవాళ చివరికి 11:30 తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. పళనిస్వామి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రస్తుతం రాజ్భవన్ వద్ద లోపల ప్రమాణ స్వీకారం, బయట కోలాహలం కనబడుతున్నది. ఓకే బుచ్చన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.